హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే వెజ్ చేస్తున్నానండి. వెజ్ అంటే బీన్స్ అలాగే పెసరపప్పు వేసి కర్రీలా చేస్తున్నాను. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్నాను. ఆ తర్వాత టమాటోస్ అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్ది కాదులేండి కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేనైతే. ఇంకోటి ఏంటంటే పెసరపప్పు అయితే ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టుకున్నానండి. ఆ వాటర్ మొత్తం స్ట్రైన్ చేసి అదైతే ఇందులోకి వేసేసుకున్నాను. తర్వాత కారం, ధనియా పొడి, ఉప్పు, పసుపు అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పెసరపప్పుకి మసాలా మొత్తం పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి అయితే బీన్స్ అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ మొత్తం ఇందులోకి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వాటర్ వేసుకున్నాను. ఇది చపాతీలో కన్నా రైస్లోకే బాగుంటుందండి. నాకైతే ఈ కర్రీ వచ్చి నాకు మా అక్క నేర్పించింది. ఆ తర్వాత వాటర్ వేసిన తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం నీళ్ళుగా అనిపిస్తుంది కదండి. ఇంకో 5 మినిట్స్ పెట్టుకున్నాను నేనైతే స్టవ్ మీద. పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.